ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో కల్వరి కాంతి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనములు నేను తెలియజేసుకుంటూ మరొక మారు ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ రీతిగా కల్వరి కాంతి సంఘముగా మేమందరము కలిసి ఈ రీతిగా ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి కృపగల దేవుడు మరి అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువునికి చెందినగాక. ఈ రోజున ప్రభు మనను ప్రేమించి మరి ఈ రోజున 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కృపగల దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క 74వ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి క్రాంతి సంఘము తరపున మీ అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. కృపగల దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. ఈ యొక్క ఆరాధనను మనము ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయచేసి మీరున్నటువంటి స్థలాల్లో మీరందరూ కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీభించాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. మీరందరూ కూడా తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా కనికరములు కలిగిన మా దేవా, మహోన్నతుడా, ఘనమైన మా దేవా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపా కనికరణ బట్టి మితిలేని ప్రేమ చేత గతించేటువంటి కాలం అంతా కూడా మమ్మను, మా కుటుంబాలను, మా గ్రామాలను, మా గ్రామ ప్రజలను, మా దేశాన్ని, మా దేశ ప్రజలను ప్రభువా మీరు కాచి కాపాడారందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి తెగుల మధ్యలో, వ్యాధుల మధ్యలో, శ్రమల మధ్యలో ఏ కీడు అనేది మా దగ్గరకు రానివ్వకుండగా, ఏ తెగులు మా గుడారమును సమీపించనివ్వకుండగా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కల్వరి కాంతి కుటుంబ సభ్యులుగా మేమందరము కూడా ఈ రీతిగా చేరి నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని మేము ఈ రీతిగా ఘనపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సీయోనులో ఉన్న నీవు మమ్మల్ని చూచుచున్నటువంటి దేవుడు ప్రభువా, నా నానికి వందనాలు. నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, ఈ రాత్రి మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఉంటానని సెలవిచ్చినటువంటి మా దేవా, ఇదిగో ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీ బిడలముగా నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని ప్రభువా మొరపెడుతూ ఉంటుండగా, నీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా ప్రభువా, నిజముగా మొరపెట్టు వారందరికీ నువ్వు సమీపంగా ఉండే దేవుడు. ఈ రాత్రి మీరు మాకు సమీపంగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా నీ నామానికి మహిమకరముగా, మాకు దీవెనకరముగా ప్రభువా ఈ లైవ్ లో ప్రభువా మాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మరి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ దాసును ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా మీరు అందించబోతున్నటువంటి దివ్యమైనటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆత్మీయ స్వాతంత్రమును బట్టి నీకు స్తోత్రాలు. పాపం అనేటువంటి ఊపిలో నుండి ప్రభువా, పాపం అనేటువంటి ఆ యొక్క బానిసత్వములో నుండి ప్రభువా మమ్మల్ని విడిపించిన దేవా, ఇచ్చినటువంటి గొప్ప రక్షణ సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని విమోచించినటువంటి ఆ విమోచనమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన గొప్ప రక్షణ సంతోషాన్ని బట్టి మరొకసారి నిన్నే స్తుతిస్తూ ఉన్నాం, నిన్నే మహిమపరుస్తూ ఉన్నాం ప్రభువా. మాకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా అనుభవించడానికి నీవే నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని ప్రభువా, నీ ద్వారా తప్ప వేరే మార్గము లేదనేటువంటి ఆ విషయాన్ని, సత్యాన్ని బిడ్డలందరూ కూడా గుర్తించడానికి నీ కృపని గ్రహించి మరి ఈ ఆరాధన అంతా కూడా కేవలం నీ యొక్క నామానికి మహిమకరంగా మరి జరిగించి మరి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకుంటారండి. యేసయ్య దివ్యమైన నామమున మరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి కల్వరి కాంతి కుటుంబం సభ్యులుగా మేమందరము కలిసి ఈ రీతిగా ప్రభు యొక్క నామాన్ని మరి ఆరాధించడానికి మరి లైవ్ లో మరి మనం అందరము ఈ రీతిగా ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను.
కనుక దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రమును బట్టి, ఏ స్వాతంత్రం అంటే ఆత్మీయ స్వాతంత్రమును బట్టి మనం ఎంతైనా ధన్యులము. ఎందుకంటే పాపముల చేతలో అపరాధముల చేతలో చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించి ఆ ప్రియకుమారైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప స్వాతంత్రమును బట్టి, రక్షణ బట్టి మనం ఎంతైనా ప్రభుని స్తుతించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి తలపోసుకుంటూ మొట్టమొదటిగా స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి అనేటువంటి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. మరి పాపపిక వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం అందరము కూడా ఆ రాజాది రాజు ప్రభులకు ప్రభునైనటువంటి ఆ ప్రభు వారిని మాతో పాటు మీరందరూ కూడా ఏక మనస్సు ఏకాత్మ కలిగి ప్రభుని ఆరాధించాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు మరొకసారి మనం చేస్తూ ఉంటున్నాం. అందరం కలిసి స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి అనే పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి. రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలసెను, వలవించి లేచెను. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలసెను, వలవించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులను చేర్చి పరమస్వాభాగ్యమునిచ్చి, పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులను చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి, మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలసెను,
యేసునే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి 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 యేసునే. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడిని మరొక పాట ద్వారా ప్రభునామాన్ని మహిమపడతాం. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరానండి. పాపుల కోసం దిగి వచ్చినటువంటి దేవుడు, రోగులకు వైద్యుడిగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడిని ఇక రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ఏకాత్మ ఏక మనస్సు కలిగి ప్రభునామాన్ని మనం మహిమపడదాం. స్తోత్రం. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడనే పాపుల పందికి కూర్చుని విందులు చేసిన దేవునికి పేదల పాలిట పెన్నిధికి పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడనే పాపుల పందికి కూర్చుని విందులు చేసిన దేవునికి పేదల పాలిత పెన్నిధికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ప్రతి ఉదయం ప్రభు మందిరమై వెలుగులతో వెలసిల్లే నీ శోధనలను ప్రమిదలుగా నరకాగ్ని మరవేసి క్రీస్తుని చేరగ పరుగెడవా. ప్రతి ఉదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లే నీ శోధనలను ప్రమిదలుగా నరకాగ్ని మరవేసి క్రీస్తుని చేరగ పరుగెడవా. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో మనం పొందుకున్నటువంటి గొప్ప రక్షణను ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం యేసుకే సొంతం అవ్వాలి కనుక మరొక పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. జయరాజు యేసు చండి క్రింద సేవకు వస్తమైనటువంటి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనము మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం.
మాతో పాటు మీరందరూ కూడా ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభుని ఆరాధించాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రభు వారు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప రక్షణను బట్టి, ఈ స్వాతంత్ర్యమును బట్టి మనం ఎంతైనా ధన్యులము. కనుక మన భారతదేశం క్రీస్తుకే సొంతం అవ్వాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక పాపుల కోసం దిగి వచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి దిగి వచ్చినటువంటి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. కనుక ఈ రోజున ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప ఆనందం, ఈ స్వాతంత్రం మీరు కూడా పొందుకోవాలని మా ఆశ, మా ఉద్దేశం ప్రియదేని బిడ్డారు. కాబట్టి మనం అందరం కలిసి ఈ పాట ద్వారా ఆ గొప్ప దేవుని నామాన్ని మనము మహిమపరుద్దాం. స్తోత్రాలు. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తేమి, జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తేమి, లేక బలముంది మనము పని చేయుదము, లేక బలముంది మనము పని చేయుదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, శివనాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో, శివనాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో, దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము, దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, దేశవాసులెల్లరూ దేవునితో సహవాసముందుటకై, దేశవాసులెల్లరూ దేవునితో సహవాసముందుటకై, వాచించు సైతావల నుండి వారిని విడిపించుటవాలి, వాచించు సైతావల నుండి వారిని విడిపించుటవాలి, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము, ఇటు దేశమంతయు ఇప్పుడు యేసుకు సొంతమగుతున్నది, ఇటు దేశమంతయు ఇప్పుడు యేసుకు సొంతమగుతున్నది, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను, జయ గీత పాడి యుద్ధము చేసి జయమునందెదము, జయ గీత పాడి యుద్ధము చేసి జయమునందెదము, సింగనాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో, సింగనాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో, దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము, దిన సేవకులమై పనిని
గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. ఇందు దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో. ఇందు దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో. అంధకారం తొలగి వెలుగుందు కాలం తొందరలు రావలెను. అంధకారం తొలగి వెలుగుందు కాలం తొందరలు రావలెను. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ రాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. జయ రాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. జయములేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయములేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. 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 అంధకారం తొలగి వెలుగుందు కాలం తొందరలు రావలెను. అంధకారం తొలగి వెలుగుందు కాలం తొందరలు రావలెను. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. 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 అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. చెబుతాం ఈ మాట అందరూ కలిసి. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి అందరూ రెండు చేతులు పైకి చెబుదాం. హస్తాన్ని ప్రభువు చూపిద్దాం.
ప్రభువు నా దేశాన్ని కాపాడు ప్రభువా. నా దేశంలో చీకటి, నా దేశంలో అంధకారము, నా దేశంలో పాపాన్ని మేము తీసివేయి ప్రభువా. నా దేశాన్ని కాపాడు, భద్రపరచు, క్షేమాన్ని దయచే ప్రభువా, రక్షించు ప్రభువా అని చెప్పేసి చిన్న మాట ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా, యేసయ్యానికి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప స్వాతంత్రమును బట్టి నీకు స్తోత్రాలు. పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపించిన దేవానికి స్తోత్రాలు. ఆ భయంకరమైన దాసత్వములో నుండి ప్రభువా, ఆ భయంకరమైన ఊర్పులో నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవానికి స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాల ఊబిలో పడియున్నానన్ను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్నానన్ను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసు ఒక్కడే రక్షించేవాడు, విడిపించేవాడు. యేసు ఒక్కడే. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి సెలవిచ్చిన దేవుడు. ఆయన ద్వారా మాత్రమే పరలోకం ముడిపడి ఉన్నది. ఈ రోజున సిలువ పైన దొంగ ఎలాగైతే యేసు అని గుర్తించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. ఆ రాజ్యములో ఉండాలంటే ఆ రాజు నాకు అవసరమని తన తప్పిదాలను, తన పాపాన్ని ఏ రీతిగా గుర్తించాడో, ఈ రోజున భారతదేశంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి, ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి వారి నాలుక యేసే నిజమైన దేవుడని ఒప్పుకున్నట్లుగా, యేసయ్యా దేవా మా దేశం రక్షించు ప్రభువా అని చిన్న మాట ప్రార్థన చేద్దాం. భారతీయుడిగా, ఒక భారతీయుడిగా, ఒక దేశ పౌరుడిగా ఉన్న మనమందరము కూడా మన దేశము కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత, భారము మన మీద ఉంది. మా దేశాన్ని కాపాడు, రక్షించు ప్రభువా అని చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభువా నీ స్తోత్రాలు. అధికారులు బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అధికారులకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా నీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన స్వాతంత్రమును బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిజమైనటువంటి ఆత్మీయ స్వాతంత్రము ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకై మరొకసారి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో 1-2 ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. మరి సహోదరులు రవి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తర్వాత మరి దేవసేవకుల తమ్ముడు కూడా దాస్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం.
దేవుని సేవకులు అభిషేక్తులని గారు కూడా వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీరందరూ కూడా ప్రార్థన పరుకంగా మీరున్నటువంటి స్థలాల్లోనే మరి కూర్చుని మరి ఈ చివరి వరకు కూడా ఈ సందేశాన్ని మరి మీరు విని మరి ప్రభుని ఆ రీతిగా మనం అందరము కూడా ఆరాధన చేద్దాం. ఎందుకంటే ప్రభు వారు మనకి ఇచ్చిన గొప్ప స్వాతంత్ర్యమును బట్టి మనం ఎంతైనా ప్రభుని స్తుతించే బదులమై ఉన్నాం. కనుక నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని, ఆత్మీయమైన స్వాతంత్రాన్ని మనం అందరూ కూడా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి కల్వరి క్రాంతి కుటుంబ సభ్యులకు, అంత మాత్రమే కాకుండా లైవ్ లో ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి వారందరికీ కూడా, అంత మాత్రమే కాదు అభిషక్తులైనటువంటి సేవకులకు మరొకసారి నా శుభాలు వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి లైవ్ కార్యక్రమంలో కూడా మరి దేవుని సేవకులు సుధాకర్ గారు మరి వారి సంఘము తరపున క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మనకు ప్రత్యేకమైనటువంటి శుభాలు వారు తెలియజేస్తూ ఉంటారు. కనుక అదే సమయంలో ఈ రోజు కూడా ఇప్పుడు లైవ్ లో ఉంటూ వారి యొక్క శుభాలు మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కనుక వారికి కూడా మన కల్వరి క్రాంతి సంఘము తరపున మరి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కృపగల దేవుడు వారిని వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక. మరి లైవ్ లో ఉన్నటువంటి కల్వరి క్రాంతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా నిండు వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి హైదరాబాద్ నుంచి నా తోటి సేవకుడు మరి కరుణాకర్ పాస్టర్ గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి ప్రశాంత్ కుమార్ గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. బ్రదర్ గారిని కూడా నేను బట్టి ప్రభువుని మరొకసారి స్తుతిస్తూ మరి ఇలాగూ మరి లైవ్ లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలు కాకుండా మరి ఫేస్బుక్ లైవ్ లో మరి లేకపోతే ఫేస్బుక్ లో ఉన్నటువంటి నా స్నేహితులకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కనుక సహోదరులు రవి గారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, కూడా వచ్చిన అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. లైవ్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి దేవుని పరిశుద్ధంగా ఉన్న నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీవించు మా తల్లి మా భారతదేశాన్ని పాట పాడి దేవునిస్తాం. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజలు, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజలు, నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. మద్యపానమే దాసిపానమే కలిచేచున్నది, పాలు బిడ్డల ఆత్మనాదము ఆకాశమంటుచున్నది. మద్యపానమే మనసి ప్రాణము బలిచేచున్నది, పాలు బిడ్డల ఆత్మనాదము ఆకాశమంటుచున్నది. యవన బతుకులను శాసించుచున్నది, మాదక ద్రవ్యం యవన బతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపై రాజ్యము చేయుచున్నది, అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని.
మితిమీరుచున్నవి మనుషులు దుష్కామ వాంఛను రగిలించుచున్నవి అశ్లీల చిత్రకళాగడాలు మితిమీరుచున్నవి మనసులో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి కేవలమైన బహుఘోర పాపము తెరదీయుచున్నది కేవలమైన బహుఘోర పాపము తెరదీయుచున్నది అంధకారుని అందరిపైన రాజము చేయుచున్నది అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని కొనసాగుచున్నది సతమతమోటి మనసు మారుగవుచున్నది మాతాల పేరిట మారిన హోము కొనసాగుచున్నది సమాధానము తన నాటి మనసులో మరుగవుచున్నది రాక్షసత్వమే మనిషి తత్వమే అలరారుచున్నది రాక్షసత్వమే మనిషి తత్వమే అలరారుచున్నది ప్రేమ తత్వమే పనికిరానిదని తలకోరుచున్నది రాక్షసత్వము తొలగించి ప్రేమ తత్వము ప్రజలించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని నలుగుపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలు నలుగుపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలు దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని ప్రైజ్ ది లార్డ్. మంచిది సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడా ఉన్నటువంటి పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవ దృష్టించే మా దేశం అనేటువంటి పాట పాడి ప్రభు నామములో మా దేశం నశించగాని పాడు దేవా దృష్టించు మా దేశం నశించగాని పాడు పాపము క్షమించి స్వస్థపరచుము పాపము తొలగించి జీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము పాపము తొలగించి జీవించుము దేవా
దృష్టించు ఆదేశం నశించగాని బాగు చేయుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికి స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికి మంచి సహకారాలను దయచేయుము దేవా మంచి సహకారులను దయచేయుము దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించుగాని బాగు చేయుము తుఫానులెన్నో మాపై కోటగా వరదలెన్నో ముంచి వేయగా పంటలన్నీ పాడైపోయే కఠిన సన్నమాయే దేశపు నిధులే కాలియాయే దేశము నిధులే కాలియాయే పేదరికము నాచము చేయుచుండి దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయుము మతముంటూ కలహాలేగగా నీది నాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిందని ఈ దేశమునకు క్షేమమునిచ్చునని క్రైస్తవ్యము ఒక మతమే కాదని క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము
చక్కటి పాటలు పాడి వినిపించిన మరి దేవుని సేవకులు తమను బట్టి రవి గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొక మారు మీ అందరికీ కూడా నిండు వందనాలు నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాలు నేను మరి కలవరి క్రాంతి సంఘం తరఫున తెలియజేస్తూ ఉంటామన్నాను. కాబట్టి దేవుడు మన దేశాన్ని దర్శించలాగిన దేవుడు మన దేశంలో గొప్ప అద్భుతాలు జరిగించలాగిన మన భారతదేశాన్ని దేవుడు కాపాడి ఈ భయంకరమైనటువంటి తెగులను ఈ భయంకరమైనటువంటి శ్రమలన్నింటిలో నుంచి దేవాదేవుడు అందరూ ఇక్కడ విడిపించలాగిన మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వడానికి మరి సేవకులు అన్నయ్య సిద్ధంగా ఉన్నారు కనుక ప్రేమతో వారిని నేను వాక్య పరిచర్య కొరకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధులైనటువంటి దేవదేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అభిషేక్తులు దేవుని దాసులు అనేక మంది ఆ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కలవరి కాంతి సహవాసులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోనికి వచ్చినటువంటి దేవుని దాసులు అభిషేక్తుల నుండి పాస్టర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది. దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకులను ఒత్తిడి వేయకుండా మనకు దినము దేవుడు మనకి బహుమానముగా దయా కిరీటముగా దేవుడు దయచేస్తాడంటే కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన ప్రేమ అని రూఢిగా మనం చెప్పగలుగుతాము. అయితే ప్రియమైన వలన ఈ రాత్రికాల సమయంలో ఈ 74వ స్వతంత్ర వేడుకలు ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా చాలా ఘనంగా జరిగినాయి, చాలా ఆనందముగా జరిగినాయి. అయితే ప్రియమైన వలన ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలైన మనము కూడా ఈ లైవ్లో ఈ 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవదేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన వారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క స్వతంత్రము అనే మాట మీద కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వారా, అయితే ఈ రాత్రికాల సమయంలో స్వతంత్రము అంటే ఏమిటి? స్వతంత్రము ప్రియమైన వారా లేక విడుదల, లేకపోతే దాన్ని విమోచన అని కూడా అంటూ ఉంటారు. అయితే రాత్రికాల సమయంలో ఈ స్వతంత్రము మానవునికి కావాలి అంటే స్వతంత్రాన్ని ప్రియమైన వారా మన సొంతము చేసుకోవాలని ఆశ కలిగి ప్రతి మానవుడు కూడా లోకంలో జీవిస్తున్నాడు. అయితే ఇక రాత్రికాల సమయంలో స్వతంత్రం అనే మాట 2 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వలన మొట్టమొదటి మనం చూసినట్లయితే స్వతంత్రాలు 2 రకాలుగా మనకి కనుక కనిపిస్తాయి. ఒకటి భౌతిక పరమైనటువంటి స్వతంత్రము, ఒకటి భౌతిక పరమైనటువంటి స్వతంత్రము, రెండవది ప్రియమైన వలన ఆత్మపరమైనటువంటి స్వతంత్రము. మొదటి మాటకు మనం చూసినట్లయితే భౌతిక పరమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే భౌతిక పరమైన స్వతంత్రము మానవునికి ఎలాగ ఉంటుంది అంటే నాకు ఫలానాది కావాలి, నేను దాన్ని సంపాదించుకోవాలి, నేను దాన్ని స్వాధీనము చేసుకోవాలని మానవుడు తప్పిస్తూ ఉంటాడు. ప్రియమైన వలన అయితే రెండవది ఆత్మఫలమైనటువంటి స్వతంత్రము. ప్రియమైన వలన ఆత్మఫలమైనది ఏమిటి, భౌతికమైనది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వలన భౌతికమైనది లోకములో అది నాది, ఇది నాది, ఈ దేశము నాది, ఆ దేశము నాది అనే రీతిగా మానవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైనది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వలన ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రము
ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేసినట్లయితే పరమ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది మరి ఎక్కడా కూడా ప్రియమైన వలన దొరకదని మనకి బైబిల్ గ్రంథము రూఢిగా సెలవిస్తుంది ప్రియమైన వలన. అందుకని ఒక భక్తుడు ఈ రీతిగా పాడతాడు. ఏమని పాడుతాడంటే, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, నేనే యేసునకు రాము, నేనే యేసునకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సాఖ్యమైన సంతోషము, చెప్పనా సాఖ్యమైన సంతోషము. హల్లెలూయా. ప్రియమైన వలన సంతోషము ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేసినట్లయితే మానవుడి యొక్క జీవితంలో అనేక మంది అంటూ ఉంటారు కదా, ఒక సూక్తి ఉంది. ఏమిటి అంటే, మానవుడు పుట్టుట దేనికి అంటే గిట్టుట కొరకే. మానవుడు పుట్టాడంటే చనిపోవుట ఖాయము అని, ఖాయము ప్రియమైన వలన. అయితే మానవుడు చనిపోక ముందు ఏదేదో సంపాదించాలి, దేనిలో స్వతంత్రించుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే, నిజ దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు ఏమని చెబుతున్నారంటే ప్రియమైన వల్ల, ఆత్మ సంబంధ భౌతిక పరమైనటువంటి స్వతంత్రాలు ఎన్ని సంపాదించినప్పటికీ, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రముగా నీవు సంపాదించకపోతే నీవెన్ని సంపాదించుకున్నటువంటి అన్ని కూడా శూన్యమే ప్రియమైన వలన, శూన్యమే ప్రియమైన వలన. అయితే మన ఆత్మ చనిపోక ముందు, మనము మరణించక ముందు ప్రియమైన వలన ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము మనము సంపాదించుకోవాలి ప్రియమైన వలన. అయితే ఎప్పుడు మనం చనిపోతాము, లేకపోతే ఎప్పుడు మనకు ఆత్మ సంబంధమైన స్వతంత్రం మనకు దొరుకుతుందని ఆలోచన చేసినట్లయితే, భక్తుడైనటువంటి మోషే గారు 90వ కీర్తన 2వ వచనం ఉంటుంది కదా, ఏమని ఉంటుందండి? 3వ వచనంలో, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని. ఈ భూలోకంలో ప్రియమైన వల్ల మనం ఎంత సంపాదించినప్పటికీ, ఏది స్వతంత్రించుకున్నప్పటికీ, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రాన్ని కనుక నీవు సంపాదించుకోకపోతే నీవు జీవితం అంతా కూడా శూన్యమే, శూన్యమే ప్రియమైన వాళ్ళ. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రముగా నీవు సంపాదించుకోకపోతే, నీవు మరణించిన తర్వాత, ఎప్పుడైతే దేవుని అంగీకరించకుండా నీవు చనిపోతావు, మరణిస్తావు, అప్పుడు ఇక అపవాది వచ్చి ప్రియమైన వలన ప్రార్థన వచ్చి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాయంటే పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాయి. నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను అనుకోవచ్చు. కానీ ప్రియమైన వలన మరణించిన తర్వాత నిత్యమైన రాజ్యము స్వతంత్రించుకోకపోతే ప్రార్థన వచ్చి నిన్ను పాతాళానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాయి ప్రియమైన వలన. అదే ఆత్మ సంబంధమైన స్వతంత్రంగా నీవు సంపాదించుకుంటే దేవదూతలు వచ్చి నిన్ను తీసుకుని వెళతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దేవదూతలు వచ్చి నిన్ను తీసుకుని వెళతాయో అప్పుడు సంతోషము నీకు, అప్పుడు ఆనందము నీకు ప్రియమైన వలన. ఎందుకంటే దేవదూతలు కనుక నిన్ను తీసుకుని వెళితే అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, నిత్యము ప్రియమైన వలన ఆకలి లేని రాజ్యము అక్కడ మనకి కనిపిస్తుంది ప్రియమైన వలన. అయితే ప్రియమైన వలన భౌతికమైనది పాతాళములో అపవాది ప్రేతలు వచ్చి పాతాళములను బంధించేస్తారు ప్రియమైన వలన. దేవుని నమ్ముకోకుండా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నువ్వు చనిపోతే నీకు స్వతంత్రం అనేది ఉండదు ప్రియమైన వలన. మా బ్రతికితే భూలోకంలో ఎంతకాలము నువ్వు బ్రతుకుతావు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతుకుతావు.
ఈ లోకంలో నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు నీవు. కానీ ప్రియమైన వల్ల చనిపోయిన తర్వాత కూడా నీకు స్వతంత్రం కావాలంటే, చనిపోయిన తర్వాత కూడా నీకు నెమ్మది కావాలంటే, చనిపోయిన తర్వాత కూడా ప్రియమైన వల్ల నీ జీవితానికి ఆనందము కావాలంటే భౌతికమైనటువంటి స్వతంత్రము నీకు వద్దమ్మా. ఎటువంటి స్వతంత్రము కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము నీకు కావాలి ప్రేమిన వల్ల. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము నీవు అనుభవించి చనిపోతే దేవదూతలు వచ్చి నిన్ను ఎక్కడ తీసుకువెళ్తాండి? పరదైసుకు తీసుకువెళ్ళిపోతారంట ప్రేమిన వల్ల. దేవదూతలు వచ్చి పరదైసుకు తీసుకుని వెళ్ళిపోతారంట ప్రేమిన వల్ల. అయితే మనం ఈ లోకంలో ఎలాగ ఉన్నాము? ఆత్మ సంబంధమైన స్వతంత్రము కలిగి ఉన్నామా? లేకపోతే ప్రేమిన వల్ల భౌతికమైనటువంటి స్వతంత్రం మనం కలిగి ఉన్నామని ఆలోచన చేసినట్లయితే, అది అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ప్రియమైన వారరా, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అభిషేకించినటువంటి దేవుని ప్రియమైన భక్తుడు, ఆయన రాస్తున్న మాటలు ఏమిటంటే రాస్తున్నారంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకిడే ప్రేమైన వల్ల. పరదాస్యం అనే కాడి క్రింద మనము చిక్కుకోకూడదు. ఒక మాట జ్ఞాపకం చేయని ఆశపడుతున్నాడు ప్రేమైన వలన. ఏకదినాన్ని దేశంలో, భారతదేశంలో, ఇండియా దేశంలో 74వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామే. ఎందుకని జరుపుకుంటున్నాము? దానికి ఒక కారణం ఉన్నది. ఏంటి కారణం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమైన వలన బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వారు మన దేశం స్వతంత్రించుకున్నారు. మన దేశంలోకి వచ్చి ప్రియమైన వల్ల వారు అధికారం చెలాయిస్తున్నారు, వారి పెత్తనం చెలాయిస్తున్నారు. వారి పెత్తనం చెలాయిస్తున్న సమయంలో వారు మనకు పని ఇచ్చేవారు. పని ఇవ్వటమే కాకుండా ప్రియమైన వల్ల వారు మనకు తినడానికి ఆహారం పెట్టేవారు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చేవారు. కానీ ప్రియమైన వల్ల వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కనుక మనకు స్వతంత్రము లేదు. మన దేశంలో మనకు స్వతంత్రము లేదు. మన దేశంలో మనకు ఫ్రీడమ్ లేదు ప్రియమైన వాళ్ళరా. వారు కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి, ఆ పని చేయాలంటే పని చేయాలి ప్రియమైన వాళ్ళరా. అటువంటి సమయంలో మానవులైన మనకి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, ఏంటి మా దేశంలో వేరే దేశం వారు వచ్చి మమ్మల్ని బానిసత్వముగా చూస్తున్నారా? నేనెందుకు బానిసత్వముగా ఈ లోకంలో ఈ యొక్క భారతదేశంలో జీవించాలి? నాకు స్వతంత్రము కావాలి. ఏమనుకున్నాము? మన భారతదేశ ప్రజలందరూ కూడా మాకు స్వతంత్రము కావాలి, స్వతంత్రం కావాలి ప్రియమైన వల్ల. ప్రియమైన 1947వ సంవత్సరం కొంచెం వెనక్కి వెళ్తే మనం చూసినట్లయితే మన నాయకులు ప్రియమైన వాళ్ళరా, జాతిపిత మహాత్మా గాంధీ గారితో అనేక మంది నాయకులు యుద్ధం చేసి మా దేశం మాకు కావాలి, మా దేశంలో మాకు స్వతంత్రం కావాలి, మా దేశంలో మాకు ఫ్రీడమ్ కావాలి అని ఎంతగానో ప్రియమైన వాళ్ళ పోరాడి ప్రియమైన వాళ్ళరా భారతీయ ఇంగ్లాండ్ వారు బ్రిటిష్ వారిని మన భారతదేశం నుంచి వారి దేశము పంపించేశారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మన భారతదేశంలో మానవ జీవితంలో 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతికినండి మనమే మనకి స్వతంత్రం కావాలని ఆశపడుతుంటే, నిత్యము ఉండే రాజ్యంలో స్వతంత్రం కావాలంటే ఈ దేశము, ఈ ప్రపంచము, లోకము స్థిరమైనది కాదు ప్రియమైన వలరా. అంటే భక్తుడు ఈ రీతిగా పడతాడు, అస్థిరమైనది లోకదారి నమ్మక, అస్థిరమైనది లోకదారి నమ్మక, పరలోకదారి వెతకండో ప్రియులారా, పరలోకదారి వెతకండో జనులారా.
ఎదగాలంటే భారతదేశంలో ఉన్నటువంటి లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేశం ఈ దేశం అలా ఈ దారి కాదమ్మా. మనం ఎదగవలసిన దారి ఏ దారి అని ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి దారి మనము వెతకాలి ప్రియమైన వాళ్ళరా. ఓ భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి ఆశలు మనకి లోకంలో వద్దు ప్రియమైన వాళ్ళరా. ఓ బ్రిటిష్ వారు మనల్ని ఎంత బాధ పెట్టారంటే, ఎంత హింసించువారంటే, మన చేత కఠినమైన పనులు చేయించుకుని తగినంత ఆహారం పెట్టి తగినంత వస్త్రాలు ఇచ్చేవారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనకు స్వతంత్రం లేదు. ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చేసిందో అంతే మనం ఎలాగుంటున్నామంటే, మనకి నచ్చితే పనికి వెళ్తాము, మనకి నచ్చకపోతే పనికి వెళ్ళము ప్రియమైన వాళ్ళరా. మనకి నచ్చితే ఏదైనా చేస్తాము, మనకు నచ్చకపోతే ఏది కూడా చెయ్యము ప్రియమైన వాళ్ళరా. అయితే ఏకదిగాలి ప్రియమైన వాళ్ళరా. మరొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. భౌతికమైనటువంటి స్వతంత్రం రావడానికి ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలని త్యాగముగా చేస్తారు. అయితే 1940 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖుని మనకు స్వతంత్రం వచ్చింది. ఒకవేళ అది మనం చూడకపోవచ్చు, కానీ అనేక మంది చూడలేదు. కానీ మనం కళ్ళారా చూసింది ఒకటి ఉన్నది. ఏమిటి ఆలోచన చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా, అదే రాష్ట్రము వేరే అయిపోవడానికి ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు ప్రియమైన వాళ్ళరా. వారు ప్రాణాలు త్యాగం చేశారు కనుకనే అది రాష్ట్రంగా విడిపోయింది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రంగా నీవు సంపాదించాలంటే ఎవరో నీ కోసం ప్రాణం పెడితే, లేకపోతే ప్రియమైన వాళ్ళ ఏదో లేకపోతే ఒక జంతువు ద్వారా, కోడి ద్వారా, ఎట్ల ద్వారా రక్తము చిందిస్తే నీవు పరస్పర సంబంధం లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము నీవు సంపాదించుకోలేవు ప్రియమైన వాళ్ళ. మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మహానాయకులు ఎంతగానో పోరాడారు, జైల్లో ఉన్నారు, కష్టాలు అనుభవించారు ప్రియమైన వాళ్ళ. స్వతంత్రము వచ్చింది. అయితే ప్రియమైన వాళ్ళ, పరమ తండ్రి దేవుడు మన కోసము సిద్ధపరచుడి స్థిరమైన రాజ్యము నీవు స్వతంత్రించుకోవాలంటే ఎవరో నీ కోసం ప్రాణం పెడితే నీ స్వతంత్రించుకోలేవు. కానీ ప్రియమైన వాళ్ళ, పరమ తండ్రి అయిన దేవుడు ఉన్నారే, ఆయన ఒక్కరు మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే నీవు సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రాన్ని నువ్వు సంపాదించుకోతావు ప్రియమైన వాళ్ళ. అవును, అందుకనే కదా మన యొక్క శాపము నుండి పాపము నుండి ప్రియమైన వాళ్ళ మనల్ని పవిత్రులుగా చేయడానికి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యెషయా గ్రంథంలో మనం చూస్తాము, 50వ అధ్యాయంలో మనం చూస్తాము కదా. అతడు ఎటువంటి వాడని అంటే యేసు ప్రభువు వారి గురించి అక్కడ రాస్తూ ఉంటారు కదా. ఆయన మన కోసం తన ప్రాణమును త్యాగము చేశారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ, ఆయన శరీరంలో ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం ఆయన చిందించారు ప్రియమైన వాళ్ళ. అయితే మన పాపమును క్షమించాలంటే ఆయన ఒక్కడు మాత్రమే. ఈ లోకంలో మానవులు ఏమనుకుంటున్నారని మనం ఆలోచన చేసినట్లయితే మేము చేసిన పాపమును బట్టి పశువులను లేకపోతే ఏదేదో రక్తము చిందిస్తే బలియాగమిస్తే మా పాపాలు పోతాయి కదా అనుకుంటున్నారు. కానీ ప్రియమైన మానవుల యొక్క పాపము తీయడానికి పాపము లేని వాడు ఒక్కడు మాత్రమే ఆ మానవుని యొక్క పాపము తీయగలుగుతాడు. కానీ ఆ పాపము లేని వాడు ఎవరైనా ఉన్నారని ఆలోచన చేస్తున్నట్లయితే దేవాది దేవుడైన యేసు ప్రభువు తన కుమారుని లోకానికి పంపించి మనందరి పాపములను ప్రియమైన వల్ల ఆ శిలువలో ఆయన రక్తం ద్వారా ప్రియమైన వల్ల ఆయన మన కొరకు విడుదల దయచేశాడు. అయితే ప్రియమైన వల్ల మానవులైన మనం ఏ బానిసత్వములో ఉంటున్నాము, మనము ఏ బానిసత్వములో ఉంటున్నామని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వల్ల మనకి యొక్క స్వతంత్రం రానంత చేపు కూడా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం, బ్రిటిష్ వారి చేతిలో మనం
బానిసత్వంగా ఉంటున్నాము. అయితే ప్రియమైన వలన ప్రస్తుత దినాల్లో మానవుడు ఎటువంటి బానిసత్వంలో ఉంటున్నాడని ఆలోచన చేస్తున్నట్లయితే మొదటి మాటగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి మాటగా ప్రియమైన వలన మానవుడు ఎలాగూ ఉన్నాడంటే పాపము అనే బానిసత్వంలో ఉండిపోతున్నాడు. మొట్టమొదటిగా ప్రియమైన వలన మానవుడు ఎటువంటి బానిసత్వంలో ఉంటున్నాడని ఆలోచన చేస్తున్నట్లయితే పాపం అనే బానిసత్వం. లోకంలో మానవులు అనుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా పాపము 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 అంటారు. పాపం అంటే తప్పు చేస్తే అదా ఇదే అనుకుంటారు. కానీ ప్రియమైన వల్ల తాగుడు చూడడం ఇటువంటి అన్ని కాదు పాపమా అని ప్రియమైన వల్ల ఇదే కాదు పాపం అంటే. మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథము ప్రియమైన వల్ల 24వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతము గ్రంథము 24వ అధ్యాయము వచనం చూసినట్లయితే అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు అంటున్నాడు. ప్రియమైన వారా, మొట్టమొదటిగా మానవులు చేస్తున్నటువంటి పాపము, మొట్టమొదటిగా మానవులు చేస్తున్న తప్పులను ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఏమిటో మనం ఆలోచన చేసినట్లయితే ఏం చేస్తున్నారండి ప్రియమైన వాళ్ళ? ఏం చేస్తారమ్మా? ఆయన ఆజ్ఞను మీరుచున్నారు, ఆయన ఆజ్ఞను మీరుచున్నారు. ఆయన మొట్టమొదటిగా దేవుడు భూలోకము సమస్తను సృష్టించి ఆదాములను దేవుడు సృష్టించిన తర్వాత మొట్టమొదటి వారు కూడా పాపము చేశారు. ఏ పాపము చేస్తారని మనం ఆలోచన చేస్తున్నట్టే దేవుని ఆజ్ఞను మీరారు ప్రియమైన వలన, మీరారు ప్రియమైన వలన. అయితే పాపములుగా త్రాగుడు, జూదము, దొంగతనము అదే కాదు ప్రియమైన వలన. పాపములుగా దేవుని మాట వినకపోవటే పాపము. ఏంటమ్మా? దేవుని మాట వినకపోవటమే పాపము. ఎందుకని పాపం అని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మా ఖండంలో అధ్యాయంలో ఉంటది కదా, నీ దేవుడైనా యెహోవాను నేను అని దేవుడు ఖచ్చితంగా చెప్పుతుంటే ప్రియమైన వలన మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి కాదు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ప్రియమైన వలన. అనేక మంది భూలోకంలో ప్రియమైన వలన దేవుని కాక అనేకమైన దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు. ఎలాగో చేస్తున్నారంటే పాము దేవుడు అంటున్నారు, సూర్యుడు దేవుడు అంటున్నారు, చంద్రుని దేవుడు అంటున్నాడు ప్రియమైన వలన. ఎందుకని ప్రియమైన వలన మానవుడు ఎలాగుందంటే దేవుని ఆజ్ఞలు మీరిపోయాడు. మొట్టమొదటిగా చేసిన పాపపు బానిసత్వము, పాపమునే బానిసత్వములో మానవుడు ప్రియమైన వలన కోల్పోయాడు. కనుక ఆ పాపమునే బానిసత్వం నుంచి దేవుడు విడిపించడానికి, అంతేకాదు ప్రియమైన వలన ఆ పాపమునే బానిసత్వం నుంచి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము నీ కోసము నా కోసం భూలోకానికి వచ్చినారు ప్రియమైన వాళ్ళరా. వస్తావు ఆయన దగ్గరికి వస్తే ప్రియమైన వాళ్ళ పాపం అనే బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. మరొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన పాపము లేని వాడు అయినప్పటికీ నీ కోసము నా కోసము కూడా ఆయన పాపిగా శిలువ మీద ఎక్కవలసి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. అయితే వస్తావా? పాపమనే బానిసత్వం నుంచి దేవుడిని విడిపించడానికి ఇష్టముగా ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. రెండవ వాటిగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రెండవది, మానవుడే బానిసత్వములో కుమిలిపోయాడు అని ఆలోచన చేసినట్లయితే మానవుడు ధర్మశాస్త్ర బానిసత్వములో కుమిలిపోతున్నాడు. మానవుడు ఎలా ఉన్నాడంటే ధర్మశాస్త్రం అనే బానిసత్వములో మానవుడు ఉంటున్నాడు. ధర్మశాస్త్రమును ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్రము అక్షరానుసారమైనది. ఏమిటని ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, 6 దినములు నీవు పని చేసుకోవాలి, 7వ దినాన్ని నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్తే మానవుడు వెళ్తున్నారా? వెళుతలేదు ప్రియమైన వాళ్ళరా, వెళుతలేదు. వారు చేస్తున్నది ఏంటంటే వారు కూడా పాపము చేస్తున్నారు. దేవుని మందిరాన్ని దొంగలిస్తున్నారు ప్రియమైన వాళ్ళ. దేవునికి వస్తుంది ప్రథమ ఫలాలు దొంగలిస్తున్నారు ప్రియమైన వాళ్ళ. రెండవది, మానవుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రపు బానిసత్వములో మానవులు ఉండిపోయారు ప్రియమైన వాళ్ళ.
మనకు కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఓ ధర్మశాస్త్ర గ్రంథం ఏమని చెప్పిందండి? ఓ తప్పు చేసిన వాళ్ళని ఓ రాళ్లతో కొట్టి చంపండి అంటున్నారు. కానీ తన తండ్రి అయిన దేవుడు ఓ యేసు ప్రభువు కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారంటే ఆయన రాళ్ళ చేత కొట్టించుకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఓ ఆయన ఊరి ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా తీసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. తీసుకుని వచ్చి అంటున్నారు, అయ్యా ఈమె పాపం చేసింది. ఏ పాపము చేసింది అంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించింది, ధిక్కరించింది అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నమాట, అయ్యా మంచిది, ఆమె ధర్మశాస్త్రాన్ని ధిక్కరించింది కాబట్టి, ఆమె తప్పు చేసింది కాబట్టి, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉన్నాడా? మొట్టమొదటి కొట్టండి ఆమెను రాడుతోటి అంటే ఓ అందరూ కూడా ఎవరికి వారే వెనుతిరిగి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళ. కానీ ప్రియమైన వాళ్ళ సోదరులు వచ్చిన మనకి ఆ మాట కనిపిస్తుంది. ఓ ఒక స్త్రీ పట్టబడినప్పుడు ప్రియమైన వాళ్ళ, పాపము చేత పట్టబడిన స్త్రీని ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్రం ఏమి చెప్తుందంటే ఓ రాళ్లతో కొట్టాలంటున్నది. కానీ ప్రియమైన వాళ్ళ ఓ మన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఓ ఎటువంటి పాపములో మనం బంధించబడిపోయినప్పటికీ విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని నేను మనవి చేస్తున్నాను ప్రియమైన వల్ల. మూడవ మాటగా నేను చెప్పి నాకు సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మూడవ మాటగా ప్రియమైన వల్ల మనం ఆలోచన చేసే మనుషులు ఎలాగున్నారండి? మనుషులు ప్రియమైన వల్ల బానిసత్వములో ఉన్నారు. ఏంటండి మనుషులు బానిసత్వం అంటే ఏంటి? మనుషుడు ఎలాగున్నాడంటే మనుషుడి చేతి క్రిందే ఉంటున్నాడు. ఏంటి అంటారా? ప్రియమైన మనం ఆలోచన చేసినట్లయితే మనుషుని దేవుడు చాలా తెలివైన వాడిగా చేస్తాడు. ఓ ప్రపంచంలో, లోకములో, ఓ సృష్టిలో ప్రప్రమేయంగా ఓ మంచిదానిగా దేవుని యొక్క ఆకారంలో మానవులను చేస్తే మానవునికి దాసుడైపోతున్నాడు ప్రియమైన వాళ్ళ. ప్రభుత్వ దేవునికి దాసుడు కావట్లేదు. ఓ నన్ను సృష్టించినవాడి ఓ దేవునికి దాసుడు కావట్లేదు. కానీ ఎవరికి మానవుడు బానిసత్వమైపోతున్నాడు. ఒక మానవుడు బానిసత్వమైపోతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమిటి అంటారా? మనం ఆలోచన చేసినట్లయితే ఒక మానవుడు ఒక దిక్కుని కూర్చుని నేనే మీకు దేవుడిని నాకు మొక్కడంటే ఏం చేస్తున్నారు? మానవులు వెళ్ళిపోయి బానిసత్వం వాడికి అతనికి బానిసత్వం చేస్తున్నాము ప్రియమైన వాళ్ళ. మానవులకు దేవుడు ఎంత తెలివినిచ్చాడంటే ఓ చాలా మంచి తెలివిని దేవుడు మానవుడికి ఇస్తే ఆ తెలివిని మానవుడు ఎలాగ చేస్తున్నాడంటే ఆ తెలివితో ప్రియమైన వాళ్ళ మానవుడికే బానిసత్వముగా జీవిస్తున్నారు. ఓ ఎవరు అంటారు నేనే దేవుణ్ణి, నాకు పట్ల లేకపోయినా పర్లేదు, నన్ను దేవుడిగా ఆరాధన చేయండి, నన్ను దేవుడిగా పూజించండి అంటే తెలివైన మానవుడేంది ఆ తెలివిలేని మానవుడికి బానిసత్వమైపోతున్నారు ప్రియమైన వాళ్ళ. అందుకని దేవుడు ఓ తెలివైన వారిని గురించి అంటున్నాడు కదా, మనుషుల బానిసత్వము నుంచి విడిపించడానికి ప్రియమైన వాళ్ళ దేవుని లోకానికి మన కోసం వరదించాడు ప్రియమైన వాళ్ళ. అవునమయ్య లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో మంది భావాలు ఉన్నారు. భావాలు దేవుళ్ళు దేవతలు ఎంతో మంది ఉన్నాయి. వారందరూ కూడా ప్రియమైన వాళ్ళ మానవుడు సృష్టించినటువంటి. అయితే మానవుడు ఏం చేస్తాడంటే మానవుడు చేసిన దానికి బానిసత్వమైపోతున్నాడు ప్రియమైన వాళ్ళ, బానిసత్వమైపోతున్నాడు. కానీ అయితే ప్రియమైన వాళ్ళ రాత్రి కాల సమయంలో ఆ బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి రెండు చేతులు కూడా చాపి ఆయన పిలుస్తున్నాడు. వస్తావా? ఆయన దగ్గరికి వస్తావా ప్రియమైన వాళ్ళ? ప్రియమైన వాళ్ళ ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. మానవుడు ఎలాగునంటే మనుషుల బానిసత్వంలో ఉండిపోతున్నాడు. చివరికి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో
ఆ స్థితిలోనే దేవుని సహవాసం కలిగి ఉండవచ్చు. సరిపోతుందా? ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం ఈ రీతిగా రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, మనుషులు ఎలాగున్నామంటే మనమంతా విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి అయ్యా అని దైవ గ్రంథం రూఢిగా చెప్పుతుంటే, మనుషులు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? మనుషులకే దాసత్వం చేస్తున్నారు, మనిషికే బానిసత్వం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనిషికి బానిసత్వం చేస్తే నీకు పరలోక రాజ్యము దక్కదమ్మా. ఎవరికి బానిసత్వం? ప్రియమైన వాళ్ళరా, ఓ దీని దేవుడు ఖచ్చితంగా వ్రాయించాడు. ఏమో వ్రాయించాడంటే, ఓ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి, మనుషులకు దాసులు కాకండి అయ్యా. మనుషులందరూ కూడా మాయ వేషాలు వేసుకొని నేనే దేవుణ్ణి నన్ను ఆరాధన చేయండి అంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, గతించిన దినాలు ప్రస్తుత దినాలు ఓ భయంకరమైన కరోనా వైరస్ ఓ ప్రపంచంలో తాండవం మారుతున్నప్పుడు ఎవరో చెప్పారు, ఆ చంటి బిడ్డగా ఓ 40 ఇచ్చేస్తే కరోనా తగ్గిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఓ 40 ఇస్తే కరోనా తగ్గదమ్మా. ఓ దేవాది దేవుడి నుండి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా ఓ భయంకర పరిస్థితులు మమ్మల్ని కాపాడు ప్రభు అంటే దేవుడు కాపాడడానికి ఇష్టంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వల్ల మానవులైనటువంటి బానిసత్వంలో ఉన్నారని ఆలోచన చేసినట్లయితే, ఓ మానవుడు పాపం అనే బానిసత్వంలో కూలిపోయాడు. పాపం నుంచి విడిపించడానికి, ఓ పాపం నుంచి విడుదల పొందడానికి మానవుని శక్తి లేని సమయంలో దేవాది దేవుడైన యెహోవా ఓ యేసు ప్రభువును మన కోసం పంపించి పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వల్ల అంతేకాదు, రెండవదిగా ప్రియమైన వల్ల ధర్మశాస్త్ర బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఓ యేసు ప్రభువారు ఓ కలవరిలో ఆయన 3 మేకల మీద ఆయన వేలాడుతూ అంటున్నాడు, ఓ నేను విడిపిస్తాను, వస్తాను అంటున్నాడు. ప్రేమైన వల్ల మూడవదిగా ప్రేమైన వల్ల మానవులైనటువంటి బానిసత్వములో మునిగిపోయారు అంటే, ఓ ఎటువంటి భయంకర పాపంలో కుమిలిపోయారని ఆలోచన చేస్తున్నట్లయితే మానవుడికి దాసుడైపోయాడు. ప్రియమైన వల్ల అంటూ అంటున్నాడు కదా, అబ్రాహ్మణులో పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. మరి ఎవరికి దాసులు కావాలని ఆలోచన చేస్తున్నట్లయితే, ఓ సమస్తమును సృష్టించి ఓ నీకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఓ నీవు సజీవముగా ప్రాణంతో ఉంచాడే ఆయనకు దాసులు కావాలి. మనం ప్రియమైన వల్ల ఆయన కుమారులుగా అయిపోవాలి. ప్రియమైన వల్ల ఆయన కుమార్తెలుగా అయిపోవాలి. ప్రియమైన వల్ల నిజమైన స్వతంత్రం ఎవరికేనండి? మనం ఆలోచన చేసినట్లయితే, ప్రపంచంలో స్వతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకున్నాము, కానీ నిజమైన స్వతంత్రం నీకు ఉన్నదని ఆలోచన చేసినట్లయితే, నిజమైన స్వతంత్రం ఎప్పుడు నీకు దొరుకుతారంటే ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువు యొక్క రక్తములో కడుగుబడతావో అప్పుడే నీకు నిజమైన స్వతంత్రము దొరుకుతుంది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మానవులైన మనం ఎలాగున్నామంటే పాపం అనే బానిసత్వము. ఏంటి పాపం అంటే? దేవుని ఆజ్ఞలు వినకపోవటమే, దేవుని ఆజ్ఞలు వినటమే పాపము. ప్రియమైన వారలారా, ధర్మశాస్త్ర పాపము, ధర్మశాస్త్రము అక్షరానుసారమైనది. అయితే మన దేవుడైన యెహోవా యేసు ప్రభువారు ఓ ఈ లోకానికి వచ్చి ఓ ధర్మశాస్త్రాల ప్రియమైన వారు ఏం చేస్తారండి? ఓ పాపము లేని వాడిగా ఆయన ధర్మశాస్త్రానుసారమైన బానిసత్వం నుంచి విడిపించాడు. మూడవది మనుషుల బానిసత్వం. ప్రియమైన వాళ్ళరా, మనుషులకు బానిసత్వంగా ఉండకూడదు మనము. అయితే రాత్రికాల సమయంలో నేను స్వతంత్రుడిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఓ నేను స్వతంత్రాలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఓ మన జీవితంలో 1947వ సంవత్సరం వచ్చేటంత వరకు కూడా మనకి స్వతంత్రము లేనే లేదు. బానిసత్వంగా మనం జీవించామేమో. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మన వయసు ఎంత ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ నీకు 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే 40, 30, 60, 70 సంవత్సరాలు నీకు స్వతంత్రం దొరకకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయము. వస్తావా దేవుని దగ్గరికి? ప్రియమైన వాళ్ళరా, ఓ
ఓ ప్రియమైన యేసు ప్రభువాన్ని ఓ సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలను ఎవరి వైపున ఒకని కుడి వైపున ఒకని వేశారు. ఓ ప్రియమైన వలన ఆ దొంగ ఓ చనిపోయి సిలువ వేసేటంత వరకు కూడా రక్షణ అనే అనుభవంలోనికి రాలేదు, లేకపోతే స్వతంత్రమైన అనుభవానికి రాలేదు. ప్రియమైన వలన ఎప్పుడైతే యేసుని గురించి విన్నాడో ఓ యేసు ప్రభు అంటాడు, ప్రభువా నీ రాజ్యంలో నిన్ను చేర్చుకోమంటే ఆయన అంటున్నమాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు. ప్రియమైన వలన అవునమ్మా, ఎవరైతే ప్రియమైన వలన ఓ ప్రియమైన ఆలోచన చేస్తున్నది భౌతికమైనది ఓ స్వతంత్రంగా నీవు పొందుకుంటే నిత్య రాజ్యంలో నీవు ఉండవు. మరి ఏ స్వతంత్రము నీవు పొందుకుంటే ఓ దేవుని దగ్గర ఉంటావని ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైన నుండి స్వతంత్రముగా నీవు పొందుకుంటే దేవుని రాజ్యములు నీవు సంతోషించగలుగుతావు, నిత్యం ఆనందించగలుగుతావు. ప్రియమైన వలన ఓ ఈ సంతోషము నీకు కావాలంటే ఓ యేసు ప్రభు వారు ఓ సిలువలో రెండు చేతులు కూడా చాపెట్టున్నారు కదా, రమ్మని పిలుస్తున్నాడు. ప్రియమైన వలన వస్తావా దేవుని దగ్గరికి వస్తే ఓ ఈ రోజే ప్రియమైన వలన దేవునికి నిజమైన స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం, స్తోత్రం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన వలన ఓ ప్రియమైన వలన ఎంతవరకు కూడా నీవు ఎటువంటి స్వతంత్రంలో నీవు జీవించావు, భౌతికమైన స్వతంత్రమే నీవు జీవించావా, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రంలో నీవు జీవించావా? ఓ భౌతిక స్వతంత్రం ప్రియమైన వలన ఈ లోకంలో విడిచిపెట్టితే నీకు సంతోషం లేదు, ఓ నీకు సమాధానం లేదు. ఈ లోకంలో కానీ సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, కానీ ఓ పరమందు నీకు సంతోషం లేదు. ఎప్పుడైతే నువ్వు ఓ ఆత్మ సంబంధమైన స్వతంత్రం నువ్వు పొందుకుంటావు, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. ప్రియమైన వలన ఓ ఇదేమి అనుకూల సమయం అనగా ఎంతవరకు కూడా ఓ పాపమనే బానిసత్వంలో నీవు మగ్గిపోతుంటే దేవుడు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? వస్తే నువ్వు ధన్యులు. ప్రియమైన వలన ఓ చివరి సమయంలో దొంగ ప్రియమైన ప్రభువాన్ని కనికరించమని ప్రార్థన చేశాడు. ఓ ప్రభువాన్ని కనికరించని అడిగినప్పుడు వెంటనే అంటున్నాడు కదా, నేనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నా దేవుడు అంటున్నమాట. ఓ రాత్రి కాల సమయంలో ఎంతవరకు నీకు స్వతంత్రం లేకపోతే ఇదేమికి అనుకూల సమయము, ఆయన పిలుస్తున్నారు. ఓ నీ కోసము నా కోసము కూడా ఓ మూడు మూలకల మీద ఆయన శరీరంలో రక్తమంతా కూడా మన కోసం దారిపోసి ఓ గాయాలతో ఆ చేతులతో రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతల కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతల కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. అవునమ్మా, నీ స్వతంత్రం లేదేమో, ఇంతవరకు కూడా ఆత్మ సంబంధమైన స్వతంత్రం లేకుండా నీవు చనిపోతే ప్రేతలు వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు, నిత్యం నరకాగ్నిలో బంధించేస్తారు. ప్రియమైన వలన ఎప్పుడైతే ప్రేతలను నరకంలో బంధించేస్తారు, ఓ నీకు స్వతంత్రం ఉండదు, ఓ విడుదల ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ప్రియమైన వలన ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఓ స్వతంత్రం పొందుకు నువ్వు మరణిస్తే ఓ దేవదూతలు వస్తాయి, ఓ దేవదూతలు వస్తాయి. ప్రియమైన వలన ఓ నేను ఎత్తుకుని వెళ్ళిపోయి ఓ పరిశుద్ధుడు ఓ యేసు ప్రభువు కూర్చుని పరదేశంలో మనల్ని కూర్చోబెడతారు. అక్కడ నిత్యం ఆనందం ఉంటుంది, నిత్యం సంతోషం ఉంటుంది. ప్రియమైన వలన మరొకసారి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు.
ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, నేనే యేసు వద్దకు రాము, నేనే యేసు వద్దకు రాము. భౌతికమైన సంతోషము, ఓ భౌతికమైన స్వతంత్రం నీవు పొందుకుంటే ఓ నిత్యమైన సంతోషం నీవు పొందుకోలేవు. ప్రియమైన వలన ఆత్మ సంబంధమైన స్వతంత్రంగా నీవు పొందుకుంటే నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. ప్రియమైన వలన ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఆకలి అనేది ఉండదు, తప్పిక అనేది ఉండదు. ప్రియమైన వలన నిన్ను అక్కడ పట్టుకుని బంధించేవారు ఎవరు ఉండరు. ప్రియమైన వలన ఎప్పుడు ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము నీవు పొందుకుంటే, ఒకవేళ ప్రియమైన వలన ఓ భౌతికమైన స్వతంత్రం ఉంటే నాకు సరిపోతుందని మీరు ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో బ్రతుకున్నంత కాలమే నీకు స్వతంత్రము. తను కీర్తన 2వ చదువుకున్నాం కదా, దేవుడు పిలిచినప్పుడు నీవు ఆత్మీయ సంబంధమైన స్వతంత్రం పొందుకోకపోతే నీవు మరణించిన వెంటనే ప్రేతలు వస్తారు, ఓ పాతాళంలోకి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ పురుగు చావదన్న రీతిగా ప్రియమైన వలన నీకు స్వతంత్రము ఉండనే ఉండదమ్మా. ఏ స్వతంత్రం నీకు కావాలి? ఆత్మ సంబంధమైన స్వతంత్రం కావాలా? ఓ ప్రియమైన వలన భౌతికమైన పర సంబంధమైన స్వతంత్రం కావాలా? చాయిస్ మీదే. ఆశ్రమంతున్నటువంటి దొంగ ఒక దొంగ అన్నాడు, ప్రభువా నాకు నిత్యరాజ్యము కావాలి అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు కదా, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావన్నాడు. అవును, ఈ గదినాన్ని పరదైస్సు నీకు కావాలంటే ఓ పరదైస్సులో నిత్యం ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అక్కడ నేను బంధించేవారు ఉండరు. ప్రియమైన వలన యేసు దేవునితో ఓ సదాకాలము ప్రియమైన పరదైస్సులో ఆనందము సంతోషం ఉంటుంది. అటువంటి సంతోషం ఆనందము కావాలంటే ఓ ఇదే మంచి మిక్కిలి అనుకూల సమయం. పరిశుద్ధులైన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. దేవుని మమ్మల్ని ప్రేమించినైనా ఓ నేను ఈ శ్లోకంలో స్వతంత్రం అంతా కూడా తాత్కాలికమైనది. నిత్యమైన సంతోషం కావాలంటే ఆత్మ సంబంధమైన స్వతంత్రమే పొందుకోవడానికి, ఓ ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని ప్రభా మేము సంపాదించుకోవడానికి, ఓ నేను మేమే కాదు ప్రభా, ఓ మా భారతదేశంలో ఆ దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రం పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి పొందాయిచ్చామని లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ దాసులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరొకసారి దేవుని దాసులైన శక్తులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని మళ్ళా దేవుని దాసులకు నేను అప్పచెప్పిస్తున్నాను. మంచిది. ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి ప్రకటించినటువంటి అందించినటువంటి దేవుని సేవకులు అనే గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అవును, మనమందరము కూడా స్వతంత్రులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఏ మతము కూడా నిన్ను పరలోకానికి చేర్చలేదు. కనుక మతము అనేది మనిషి యొక్క జీవితంలో ఒక భాగమే కానీ ఆ యొక్క మనిషిని నిత్య జీవానికి చేర్చలేదు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీరు గుర్తించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మతం కోసం మనిషి ఏం చేస్తా ఉన్నాడు అని కనుక మనము ఆలోచించగలిగినట్లయితే ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ మతం కోసం ఇతరులని చెప్పడమే కాకుండా, అది మాత్రమే కాకుండా ఆ మతం కోసం అతను కూడా చనిపోయేలా చేస్తా ఉంది. అందుకనే మతము అనేది అసంపూర్ణమైనది, క్రీస్తు యొక్క మార్గం సంపూర్ణమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే
స్వతంత్రులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక రోబోలాగా, ఒక ఆట బొమ్మగా ఉండకూడదు. కాబట్టి దేవుడు మరి సేవకుల ద్వారా అద్భుతమైన సందేశాన్ని అందించారు. దేవుడి చేత నీవు నిన్ను కూడా చాలా అందముగా సృష్టించబడ్డావు, అందంగా తయారు చేయబడ్డావు. నీవు నేను కూడా దేవునికి చేతిలో ఒక బలమైనటువంటి మరి లేకపోతే విలువైనటువంటి వారము అనేటువంటి విషయాన్ని గుర్తించి మరి ఏ రకమైనటువంటి స్వాతంత్రాన్ని నీవు పొందుకున్నావు, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రాన్ని నీవు పొందుకోగలిగావా లేదా? ఈ రోజున మనిషికి బానిసగా ఉన్నాడని చెప్పేసి 3వ పాయింట్ లో మరి దేవుని సేవకులు జ్ఞాపకం చేశారు. ఈ రోజున చాలా మంది కూడా మరి మతము అనేటువంటి బానిసత్వంలో, ఇంకా లేకపోతే గనక ఒక పురుషుడు ఒక స్త్రీకి అనేటువంటి బానిసత్వంలో, లేకపోతే గనక ఇంకా రకరకాల వ్యర్థమైనటువంటి తుచ్చమైనటువంటి మరి వాటి కొరకు మనిషి ఈ లోకములో బంధించబడ్డాడు. త్రాగుడు చేతను, వ్యభిచారము చేతను, పాపముల చేతను బంధింపబడి ఉన్నాడు. ఈ రోజున నిన్ను విడిపించి నిజమైనటువంటి స్వతంత్రులుగా చేయడానికి ఆ పరమును విడిచి ఈ భూలోకానికి నీ కోసం దిగి వచ్చాడు. కనుక ఈ రోజున ఈ నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నువ్వు పొందుకోవాలని మరి ప్రభువారు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యములో యుగయుగాలు సదాకాలము ప్రభుతో ఉండాలని చెప్పేసి మరొకసారి ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క మాటలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక అటువంటి నిజమైనటువంటి స్వాతంత్రము, నిజమైన సంతోషాన్ని, నిజమైనటువంటి ఆనందమును కృపగల దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తనలో ఉంచుదాం, చివరి ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ఇంతవరకు కూడా లైవ్ లో ఉంటూ చక్కగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి కలవరి క్రాంతి కుటుంబ సభ్యులకు, మరి ఫేస్బుక్ లో ఉన్నటువంటి స్నేహితులకు, అభిషేక్తులైన సేవకులకు అందరికీ కూడా వందనాలు నేను తెలియజేస్తూ ఉంటామన్నాను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపిస్తున్నటువంటి మా మంచి యేసయ్యా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపా కనికరణ బట్టి నేను ప్రభావిత నేను ప్రేమ చేత గతించిన కాలం అంతా కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంతగానో కాపాడారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు మీరు మహిమపరచబడ్డారు. అంత మాత్రమే కాకుండా నీ దాసుని మీద నిలబెట్టుకుని అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేమెవరూ కూడా ప్రభా బానిసత్వంలో ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో ప్రభువా వారు నీకు మొరపెట్టగా, ఆ బానిసత్వంలో వారు నీకు ప్రార్థన చేయగా ప్రభు వారి శ్రమను చూచి, వారి యొక్క బాధను చూచి ప్రభువా తను మీరు విడిపించిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభా ఈ రోజున ప్రభా మేమందరూ కూడా స్వతంత్రులుగా ఉండాలని నీ ఉద్దేశం అయింటా ఉంది. కనుక ప్రభా ఈ రోజున తండ్రి నీవు అనుగ్రహించినటువంటి నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యమును నీ బిడ్డలు కూడా అనుభవించడానికి, పొందుకోవడానికి నీవు అనుగ్రహించిన నిత్య రాజ్యానికి వారసులుగా ప్రభా నీ బిడ్డలను తయారు చేయమని ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. సహాయం రాయించండి. ప్రకటించబడిన వాక్యం అందరి జీవితాల్లో మీరు ఫలింపజేయమని, వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కూడా కలిగి జీవించేటువంటి కృపను మీరు అనుగ్రహించిన ప్రభాని స్తోత్రాలు. ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువా ఈ స్వాతంత్ర్యానికి దూరముగా ఉన్నారేమో ప్రభువా, పాపం అనేటువంటి బానిసత్వంలో ప్రభువా, శాపం అనే బానిసత్వంలో ప్రభువా తండ్రి, ఇంకా ఎటువంటి రకాల బానిసత్వంలోని బిడ్డలు ఉన్నారు ప్రభువా, ఆ బానిసత్వం ఇక బ్రతుకులండి ప్రభువా బిడ్డలు విడిపించి ప్రభువా నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకునేటువంటి వారే నిజమైన సంతోషాన్ని వారు అనుభవించడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా బిడ్డలు మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైనటువంటి తెగుల మధ్యలో, వ్యాధుల మధ్యలో, శ్రమల మధ్యలో దినదినము మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు, మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఏ కీడు మా గుడారములు గాని మా దేహములు గాని ఏ తెగులు సమీపించినవకుండా ప్రభువా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడుతున్నదే వారికి స్తోత్రాలు ప్రభువా. వారి కుమారు ప్రత్యేకమైన సమయంలో మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని కాపాడు ప్రభువా, మా దేశాన్ని రక్షించు ప్రభువా.
మా దేశానికి కావలసిన కాపుదల, భద్రత, క్షేమము, సమాధానములు రాయించేయండి. మా దేశ ప్రజలందరికీ కావలసినటువంటి ఆరోగ్యాన్ని రాయించేయండి ప్రభువా. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనిక బృందాల బట్టి నీకు స్తోత్రాలు. తెలుగు 2 రాష్ట్రాల బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యమంత్రులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రధానమంత్రిని బట్టి నీకు స్తోత్రాలు. రాష్ట్రపతిని బట్టి నీకు స్తోత్రాలు. గవర్నర్ బట్టి నీకు స్తోత్రాలు. ఒక సామాన్యమైన అధికారి మొదలుకొని ఉన్నతమైన అధికారి వరకు మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. మా గ్రామాలను బట్టి, మా గ్రామ ప్రజలను బట్టి, మా గ్రామ అధికారులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశంలో ప్రభా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభు భయంకరమైనటువంటి ఈ వైరస్ ను మీరు దూరం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. దినదినము ఎంతో మంది ప్రభా రాష్ట్రంలో ప్రభా ఓదని వందల సంఖ్యలో మరణిస్తూ ఉన్నారయ్యా. కనికరించండి ప్రభా. నీ స్తోత్రాలు. మరణించిన కుటుంబాల యొక్క ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. ఐసీయూలో బాధపడుతున్న బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం. క్వారంటైన్ ఉన్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మహమ్మారిని మీరు దూరం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నిటికీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, కాపాడండి. పోలీసు వారిని బట్టి నీకు స్తోత్రాలు. మిలిటరీ వారిని బట్టి నీకు స్తోత్రాలు. వైద్యం చేస్తున్న డాక్టర్లు బట్టి నీకు స్తోత్రాలు. నర్సుల బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎమ్మెల్యేల బట్టి, ఎంపీల బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. జిల్లా కలెక్టర్స్ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. వారికి అనుగ్రహించిన అధికారాలను బట్టి నీకు స్తోత్రాలు. వారికి అనుగ్రహించిన ఆ యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ అధికారాన్ని ప్రభు ఇష్టానుసారముగా ప్రభా వారు నేను ప్రభు ప్రవర్తించుకుంటుగా ప్రభా. ప్రతి సామాన్యమైన వ్యక్తికి ప్రభా మేలు చేసేటువంటి వారిగా అధికారుల్లో ప్రభా ఎటువంటి పక్షపాతం అనేది ప్రభు చూపకుండా ప్రభా ప్రతి సామాన్యమైన వ్యక్తికి ప్రభా వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభా దాన్ని మనుషులుగా ప్రభా సామాన్యమైన వ్యక్తులుగా ప్రభు అధికారుల దగ్గరికి వెళుతున్నప్పుడు ప్రభు వారి చక్కటి మనస్సుతో ప్రభు తండ్రి దాని బిడ్డలందరికీ కూడా మేలు చేయడానికి, న్యాయాన్ని ప్రభు తండ్రి వారు చేయడానికి అటువంటి కృపను ప్రభు ప్రతి అధికారికి మీరు అనుగ్రహించిన ప్రభావి స్తోత్రాలు. నీవు వారికి అధికారం ఇస్తేనే అధికారము కలిగి ఉన్నారు ప్రభు. కనుక తండ్రి నిన్ను బట్టి కలిగినప్పుడు అధికారాన్ని ప్రభు తండ్రి వారి జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు తండ్రి అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రభు తండ్రి పేరు పలుకుబడి ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారముగా ప్రభువారు ప్రవర్తించుకుంటుగా ప్రభు అందరికీ కూడా మేలు చేయటానికి ప్రభు అధికారులకి అటువంటి కృపను ప్రభు జ్ఞానాన్ని, తెలివిని, నీ ఆత్మ నడిపింపును ప్రభు బిడ్డలకి మీద ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేశంలో ఉన్న అనాథులను దీవించండి, దిక్కులేని వారిని దీవించండి, విధవరాలను దీవించండి, గర్భవతులను దీవించండి, పాలిచ్చే తల్లిని దీవించండి ప్రభానికి స్తోత్రాలు. దొంగలతో, త్రాగుబోతులతో, నరహంతకులతో, వ్యభిచారులతో మీరు మాట్లాడండి, మతోన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రక్క కరోనా వైరస్, మరొక ప్రక్క వర్షాలు, వరదలు ప్రభా. అయా భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాలు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు ప్రభా. ఎంతో మంది ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. కనికరించని ప్రభాని స్తోత్రాలు. కాపాడమని ప్రభా దేశానికి కావలసినవని భద్రతను, క్షేమాన్ని మీరు కలిగించండి ప్రభాని స్తోత్రాలు. నా ప్రాణికి స్తోత్రాలు. ఎంతో మంది పనులు లేక బాధపడుతూ ఉన్నారయ్యా. కనికరించని ప్రభాని స్తోత్రాలు. చిన్న బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు, యవన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు, వృద్ధుల బట్టి నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి వైరస్ వల్ల ప్రభు ఎంతో మంది ప్రభు అద్దులు కట్టుకోలేక ప్రభా దాన్ని ఎంతగానో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. కనికరించని ప్రభాని స్తోత్రాలు. బిడ్డలందరికీ కావలసినటువంటి ప్రభు ఆదరణ, ధైర్యాన్ని ప్రభు మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరొక మారు ప్రభు దాని మక్కలు కాదిశంగా బిడ్డలందరికీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. లైవ్ లో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన దీవించండి ప్రభు. సర్వలోకములో ప్రభు ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. సేవకుల బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాల బట్టి, వారి పరిచయం బట్టి నీకు స్తోత్రములు ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి, వాక్య సందేశం అందించండి, దాసుని కూడా దీవించండి ప్రభు. నీకు వందనాలు ప్రభు. మరొక మారు ప్రభు మీరు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యం బట్టి మరొకసారి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలుగా ప్రభు సర్వలోకము ప్రభు నీవే నిజమైన దేవుడు అని ప్రభు, నీవు తప్ప వేరే మార్గం లేదని ప్రభు తండ్రి నేను గుర్తించడానికి నీకు అనుగ్రహించమని, అలాగే సత్యాన్ని గుర్తించిన
పరలోక సంబంధమైనటువంటి దేవత ప్రభా వారికి గుడ్డితనాన్ని కలుగజేస్తా ఉందా ప్రభా, వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వేయండియా, వారిలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించి వేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నేను చూసే కళ్ళు ప్రభు సత్యాన్ని గుర్తించడానికి సహాయం చేయండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పేసి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నాం. అవును ప్రభా, నీ వాక్యమే సత్యము ప్రభా తండ్రి. వాక్యమైన దేవాలయ బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభా, ఎవరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారు, ఎటువంటి పాపమాని ఊపిలో పడి ఉన్నారు, ఎటువంటి ప్రభా తన దాసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు, ఇదిగో ప్రభా వారి యొక్క దాసత్వమనే కట్లను ప్రభా, పాపమనే కట్లను ప్రభా, ఓ తన సాతాను ఏ కట్ల చేత కట్టేశాడో ప్రభా, బందీలుగా చేశాడో ప్రభా, చేతకానిటువంటి వారిగా అసమర్థులుగా చేసేసాడో ఇప్పుడే తండ్రి మీరు విడిపించడు ప్రభా. నీవు అనుగ్రహించే గొప్ప స్వాతంత్రములు ప్రభా, రక్షణ భాగ్యములు ప్రభా, శాంతిని సమాధానము ప్రతి ఒక్కరు కూడా అనుభవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క సహాయము సహవాసము స్వస్థత నెమ్మది దీవెన సమాధానము ఇక్కడ కూడినటువంటి మనకును లైవ్ లో మనతో పాటు ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి వారికి వాక్య ప్రతినిధిస్తున్న రాస్తున్న కుటుంబానికి పరిచర్యకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ఆయన కృపా సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడు తోడై నడిపించి కాపాడును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామమునకి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి కల్వరి క్రాంతి కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ మరి మీకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కృపగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.